మాధవరం సైనిక్ అసోసియేషన్కి కాలనీ ప్రెసిడెంట్ గారికి అండ్ కాలనీలో ఉన్న మెంబర్స్ అందరికీ నమస్కారాలు. అండ్ అట్లాగే స్టేజ్ పైన ఉన్న పెద్దలను, నాకంటే అంత సీనియర్ లీడర్లు, నాకు పెద్ద పొలిటికల్ స్పీచ్లు రావు చెప్పాలి. సో వీళ్ళందరికీ కూడా నమస్కారం. నేను రెండు విషయాలు చెప్పాలనుకున్నా. ఒకటి, రేవంత్ అన్న 2019 ఎంపీ ఎలక్షన్లకు నన్ను ఇక్కడ పంపించేటప్పుడు నాకు ఎల్బీ నగర్లో పెద్దగా ఎవరు పరిచయాలు లేవు, కానీ వచ్చేటప్పుడు నాకు చెప్పాడు, అక్కడ ఉన్న వాళ్ళంతా మన వాళ్ళే, నువ్వు ఎవరింటికి పోయినా నీకు ఛాయ్ పోస్తారు, అంతా మన చుట్టాలే, మన ఇంట్లోలే, మన వాళ్ళే. సో నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు అక్కడ వెళ్ళి పని చేయండి. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఎల్బీ నగర్తో నా బంధం. 2019 ఎంపీ ఎలక్షన్ల నుంచి ప్రతి ఇంటికి ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఇల్లు నేను గుర్తుపట్టగలుగుతా. ప్రతి ఒక్కరి దగ్గరికి తిరిగా, ప్రతి ఒక్కరిని మాట్లాడా. అలాగే 2021లో దర్పల్లన్న ఎలక్షన్లు వచ్చినప్పుడు దర్పల్లన్న కూడా భయపడ్డాడు. ఎందుకంటే అన్న బీఆర్ఎస్ బీజేపీ ఒకటైంది, నేను ఇప్పుడు ఏం చేయాలా, నామినేషన్ వేయాలా వద్దా అని. కానీ ఆ రోజు రేవంత్ అన్న మళ్ళీ చెప్పిండు, ఏం పర్లేదు, ఏమని చెప్పు, ఆడ కూడా అంతా ఎల్బీ నగరే కదా, మన చుట్టాలే ఉంటారు, మన ఇంట్లోనే ఉంటారు, మన వాళ్ళే ఉంటారు, అందరూ ప్రతి ఒక్కరు మన వాళ్ళే ఎల్బీ నగర్లో, కాబట్టి మనకి ఎప్పుడూ ఓటమి ఉండదు అని చెప్పేసి. సో ఆ రోజు దరిపల్లెన్నకు వచ్చేసి అన్న వేయాల్సిందే అంటే నమ్మకంతో నామినేషన్ వేస్తే 2వ రోజు 3వ రోజు అనుకుంటా నేను ఇక్కడికి వచ్చినాను. పైన కమ్యూనిటీ హాల్లో పైన కూర్చోబెట్టి అందరు కూర్చోబెట్టి మాట్లాడారు. ఓ 15-20 మంది ఉంది. ఆ రోజు నాకు ప్రామిస్ చేసి, ఇక్కడ నుంచి దరిపల్లి గెలుస్తుండు, మేమంతా దరిపల్లితోనే ఉన్నామని. అప్పుడు మళ్ళీ తర్వాత నాకు ఎప్పుడు సమయము రాలేదు మీకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకోవడానికి. ఇప్పుడు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా, దరిపల్లి నన్ను గెలిపించిన, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు సునీతక్కని మల్కాజ్గిరి ఎంపీ క్యాండిడేట్గా ఇక్కడికి తీసుకురావడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఎక్కడ చోటు ఇవ్వాలో తెలియని పరిస్థితులలో రేవంత్ అన్న నా కుటుంబం ఉన్న దగ్గర మా సోదరిని నిలబెట్టుకొని గెలిపించుకుంటానే ధైర్యంతో మల్కాజ్గిరికి తీసుకొచ్చాడు. ఎందుకంటే మల్కాజ్గిరి ఎంపీ కాన్స్టిట్యున్సీ లాస్ట్ 5 సంవత్సరాలలో తను చేసిన డెవలప్మెంట్ కానీ, తన మల్కాజ్గిరి కుటుంబ సభ్యుల అనుబంధంతో సునీతక్కను నమ్మకంతో ఇక్కడికి పంపించాడు. వచ్చేటి రోజు సునీతక్క నాకు ఫోన్ చేసి అడిగింది, అన్న నువ్వెప్పుడు వస్తున్నావు అని. అక్క, నేను ఉన్నా లేకున్నా అంతా నా తోటి సోదరిమణులంతా ఎల్బీ నగర్లో ఉన్నారు, నేను వస్తాను, వాళ్ళందరూ ఉంటారు మీతో, మీరేం అధైర్యపడకండి, మీకు అందరి సహకారం లభిస్తుందని. ఆమె ధైర్యంగా ఈ రోజు లాస్ట్ 15-20 రోజుల నుంచి రోజుకు 18 గంటలు తిరుగుతుంది. ఒక ఎంపీ కాన్స్టిట్యున్సీ ఎల్బీ నగర్, హయత్ నగర్ ఎండ్ నుంచి మేడ్చల్ పోయి రావడానికి మనకి ఎంత టైం పడుతుందో ఒక రోజులో మీకు అందరికీ తెలుసు. కానీ ఆమె ధైర్యంగా, ఒక మహిళ 24 గంటలలో 18 గంటలు ఆమె పని చేస్తూనే ఉంది. ఆమె లాస్ట్ 20 సంవత్సరాలలో కూడా అలాగనే పనిచేసింది. ఆమెకు అందుకే మల్కాజ్గిరి ఎంపీ సీట్ ఇవ్వడం జరిగింది, ఆమె గుర్తింపుతో, మహిళా గుర్తింపుతో. మూడవది, చాలామంది ఈ మధ్యకాలంలో బీజేపీ అని చెప్తా ఉన్నారు. నేను బీజేపీ కార్యకర్తలు కానీ బీజేపీ అనుబంధ సంస్థల వాళ్ళందరినీ కూడా ఒక క్వశ్చన్ వేయాలనుకున్నా. బీజేపీలో లీడర్లు లేకుండా ఒక లెఫ్టిస్ట్ ముసుగులో ఉన్న రైటిస్ట్ బీజేపీ కావాల్సి వచ్చిందా? మల్కాజ్గిరికి లెఫ్టిస్ట్ ముసుగులో ఉన్న రైటిస్ట్ కావాల్సి వచ్చిందా? ఏ రోజు చెప్పాడు రేవంత్ రెడ్డి 10 నుంచి 15 ఏళ్ళు సీఎంగా ఉంటాడు. ఎందుకు ఆ ధైర్యంగా వీళ్ళంతా లీడర్లు చెప్పగలుగుతున్నారంటే, మెరుగు రమేష్ లాంటి, దర్పలన్న రామరెడ్డి అన్న, జకే ప్రభాకర్ రెడ్డి అన్న, ఇట్లాంటి కట్ త్రోట్ కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నంత వరకు రేవంత్ అన్న ఎవరు టచ్ చేయలేరు. రేవంత్ అన్న అభిమానులు ఉన్నంత వరకు ఎవరు టచ్ చేయలేరు. కుటుంబ సభ్యులు ఉన్నంత వరకు ఎవరు టచ్ చేయరు. నన్ను కూడా ఇంతకుముందు అన్నలు ఎంపీ అనే ఓ పదానికి చాలా చిన్నవాడిని నేను. నాకు ఎంపీ అనే రాజకీయం అనేది చాలా తక్కువ తెలుసు. నేను రాజకీయాలకు రాను, ఎప్పుడు రాజకీయాలతో నాకు సంబంధం లేదు. కానీ రేవంత్ అన్న ఏదన్నా ఇష్యూ చెప్తే మాత్రం దాన్ని ఖచ్చితంగా కట్
త్రోట్గా ట్రబుల్ షూట్ చేసి మాత్రం వస్తా, అది గ్యారంటీగా చెప్పగలుగుతా. ఎందుకు ఎందుకు అంత ధైర్యంగా చెప్పగలుగుతా అంటే, ఏ ఇష్యూ చెప్పినా కూడా నా వాళ్ళ దగ్గరికి పోయి చేయమని చెప్తారు తప్ప, మన వాళ్ళు ఉన్నారు పోయి చేయమని చెప్తారు తప్ప, నువ్వు అక్కడ ఎక్కడో తెలియని ప్రదేశానికి వెళ్ళి చేయమని చెప్పాడు. ఎందుకంటే మన వాళ్ళ మీద, నా వాళ్ళ మీద ఉన్న నమ్మకంతో నన్ను అక్కడికి పంపిస్తాడు కాబట్టి వాళ్ళ సపోర్ట్తో నేను ఏదైనా చేయగలుగుతానే ధైర్యంతో వస్తా. ఆ ధైర్యమే నాకుంది, అది ఇచ్చింది రేవంత్ అని. ఎందుకంటే ఆయన ధైర్యంతో చుట్టాలను కానీ ఫ్రెండ్స్ని కానీ ఇప్పటి వరకు ఎప్పుడు ఎవరిని మర్చిపోలేదు. అలానే ఇప్పటి కూడా మేము అలానే ఉంటాము, ఎప్పుడు కూడా నార్మల్ పర్సన్స్గానే ఉంటాము. సీఎం హోదా మాకేమి అవసరం లేదు అనే లైన్లోనే ఉంటున్నాం. సీఎం బ్రదర్ హోదా కూడా నాకు అవసరం లేదు. జనరల్గా మీ కుటుంబ సభ్యుడిగా నేను మీ ఎల్బీ నగర్లో ప్రతి ఫంక్షన్కి కానీ, ప్రతి అకేషన్ కానీ, ప్రతి ఇష్యూలో నేను ఉంటాను. ఎవరైనా నాకు కాల్ చేయొచ్చు, ఎవరితోనైనా చెప్పనుకోవచ్చు, నేను ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతా. చాలా మందికి అంటే ఈ మధ్య కాలంలో చాలా మందికి ఎక్కువ యాక్సెస్ ఉంటున్నా. రీసెంట్ ఎమ్మెల్యే ఎలక్షన్లో కామారెడ్డి కూడా వెళ్ళారు. కామారెడ్డిలో నేను ఎలక్షన్ చేసినప్పుడు కూడా కామారెడ్డి జనాలు ఈ రోజు బాధపడుతారు, అరే రేవంత్ నేను గెలిపించాల్సి. జై శ్రీరామ్ అని ఎప్పటి నుంచి అనడం స్టార్ట్ చేశారో బీజేపీ కార్యకర్తలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. బీజేపీ కార్యకర్తలు రియల్ బీజేపీ వాళ్ళు ఎవరు, వాళ్ళు ఓటు వేయాల్సిన అవసరం ఎవరికి ఉంది, ఎందుకు వేయాలని. మూడవది, ఈటల రాజేందర్ అన్న చాలా ఇదిగా, నేను తెలంగాణ ఉద్యమకారుడిని, ఉద్యమంలో నేను చాలా కష్టపడ్డా. నువ్వు కష్టపడ్డావన్నా, కానీ నువ్వు తెలంగాణ ఉద్యమకారులతో ఎలాగైతే కష్టపడినా అని చెప్తున్నావో అలానే తెలంగాణ రాష్ట్ర సమితిలో అలానే నువ్వు ఎంజాయ్ చేసినావు. మినిస్టర్ అండ్ ఆల్ కష్టపడ్డాడు, సంపాదించిండు, ఎంజాయ్ చేసిండు. సో ఈటల రాజేందర్ తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వాల్సింది ఏం లేదు, మిగిలింది ఏం లేదు. ఆయనకు బీజేపీ తెలంగాణ ఉద్యమంలో ఆయన కష్టపడ్డాడు. కేసీఆర్ అన్యాయం చేసిందంటే హుజూరాబాద్లో ఇండిపెండెంట్ బై ఎలక్షన్లలో ఆయన బీజేపీ పార్టీకి అతీతంగా అందరూ పనిచేసి గెలిపించినారు. కానీ మళ్ళీ ఆయన రెండోసారి ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఈటల రాజేందర్ గారు సింపుల్గా హుజూరాబాద్ను వదిలేసి మళ్ళీ ఇక్కడ గజ్వేల్కి వచ్చాడు. గజ్వేల్లో 10 రోజులు కూడా ఎలక్షన్ చేయాలి, కేసీఆర్ గారు ఓడిపోతారనే భయంతో మళ్ళీ హుజూరాబాద్ వెళ్ళిపోయాడు. వారం రోజుల ముందు ఎలక్షన్ వదిలేసిపోయాడు. ఇప్పుడు మేడ్చల్ ఎంపీ మల్కాజ్గిరి ఎంపీ కాన్స్టిట్యున్సీలో 15 ఏళ్ళు రామచంద్రరావు అనేట ఆయన కొట్లాడి ఓడిపోతూ ఈసారన్నా గెలుస్తానేమో అనే హోప్తో ఆయన సీటు తెచ్చుకుందాం అనే టైంలో ఆయన నెత్తిని తప్పుకున్న కొడితే రామచంద్రరావు ఎటు పోయిందో తెలియదు. ఇప్పుడు ఆయన లెఫ్టిస్ట్ ముసుగులో ఉండి రైటిస్ట్గా బీజేపీని నెత్తినేసుకొని వచ్చి ఆర్టిఫిషియల్ చేసుకున్నాడు. రియల్ బీజేపీ లీడర్ కాదు ఈటల రాజేందర్ అన్న. ఆర్టిఫిషియల్గా నెత్తినేసుకొని శ్రీరాముని అడ్డం పెట్టుకొని ఏదో గెలవాలనుకుంటు. కానీ మల్కాజ్గిరి ఎల్బీ నగర్ కుటుంబ సభ్యులు, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎవరు కూడా అంత ఈజీగా మోసపోరనే నమ్మకం నాకుంది. ఎందుకంటే నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి నుంచి ఎల్బీ నగర్లో ఎంతమంది ఉంటున్నారు, ఏం చేస్తారు, ఎలా చేయాలి, వాళ్ళ కోసం ఎంపీగా నన్ను గెలిపించి ఒక పిసిసి ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకోబడ్డప్పుడు నేను వాళ్ళ రుణం సీఎం అయ్యి వాళ్ళ రుణం తీసుకొని వచ్చారు. తీసుకోవాల్సిన టైంలో వాళ్ళు నన్ను వదులుకుంటారని రేవంత్ అని అనుకోవట్లేదు. ఎందుకు అంటే ఈడ ఎమ్మెల్యేగా మధుయాస్కి అన్న గెలుస్తాడేమో అని చాలా ఆతృతతో ఉన్నాం, కానీ అన్ఫార్చునేట్లీ గెలవలేదు. కానీ ఎల్బీ నగర్ సమస్యలను రేవంత్ అన్న దగ్గర తీసుకెళ్ళి ప్రస్తావించడానికి ఒక రిప్రజెంటేషన్ కావాలి. అది ఎంపీ సునీతక్కని గెలిపిస్తే ఆమె త్రూలో ప్రతి మహిళ, ప్రతి ఒక్కరి ఇష్యూస్, ఎల్బీ నగర్ ఇష్యూస్ వచ్చినప్పుడు సీఎం గారికి ఒక రిప్రజెంటేషన్ దర్పల్లన్న తర్వాత సునీతక్కనే ఇవ్వగలుగుతారు. ఎందుకంటే ఆయన ఇక్కడ ఉన్న ఒక కార్పొరేటర్, కాంగ్రెస్ కార్పొరేటర్ అన్న ఒకడు, రీసెంట్ ఇంకెవరో వచ్చినట్టున్నారు. ప్రతి ఒక్కరికి రేవంత్ అన్న తెలంగాణ 2009 నుంచి 14-18 వరకు కొట్లాడేటప్పుడు తెలంగాణలో తిరిగేటప్పుడు
చాలా మంది భయపెట్టించేవాళ్ళు. రేవంత్ అన్న కొంచెం జాగ్రత్తగా ఉండు, సెక్యూరిటీ తక్కువ ఉంది, టీఆర్ఎస్ వాళ్ళు ఇట్లా చేస్తారేమో అట్లా చేస్తారేమో అని చెప్పేసి చాలా ప్రోగ్రాంలలో రేవంత్ అని చెప్పిండు అనమాట. ప్రతి ఊర్లో నా బలగం ఉంది, నన్ను కాపాడుకుంటారు, నాకు పోలీస్ సెక్యూరిటీ అవసరం లేదు. ఆ ధైర్యమే రేవంత్ అన్న మీ మీద, అంటే ప్రతి ఒక్కరు ప్రతి తెలిసిన వాళ్ళ మీదనే ఆ ధైర్యంతో ఉన్నాడు. ఏ ఊరికి పోయినా రేవంత్ అన్నకు హారతులు ఇచ్చిన అక్కలు ఉన్నారు, ఛాయ్ పోపించిన అన్నదమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళని నమ్ముకుని రేవంత్ అన్న రాజకీయం చేస్తుండ్రు. రేవంత్ అన్నను అంత ఈజీగా రేవంత్ అన్న గవర్నమెంట్ ఎవరో పుల్లగొట్టలేరు. ఎవరైనా నన్ను 15 రోజులు చూసినాక ప్రతి ఇంట్లో కూడా అరే మా తమ్ముడు మా అన్న, నేను 15 రోజులు కామారెడ్డిలో ఉంటే ఏ రోజు నేను భోజనం నేను సొంతంగా వండిన దగ్గర కానీ కొనుక్కొని కానీ తినలేదు, ఎవరో ఇంట్లో పెట్టారు నాకు. అట్లా రిలేషన్స్ ఉంటాయి. సో ఈ ఎల్బీ నగర్లో కాన్స్టిట్యున్సీలో కూడా మాకు ప్రత్యేకమైన ప్రేమ ఉంది, సీఎం గారికి ప్రత్యేకమైన ప్రేమ ఉంది. ఈటల రాజేందర్ గారు లేకపోతే ఇంకోరు కానీ ఏదైనా ఇప్పటికి ఈ రోజు ఏదైనా ప్రేమ చూపించి ప్రేమ మాటలు దేవుడి మీద ప్రేమ మాటలు చెప్తుండొచ్చు, కానీ రియల్గా మనందరికీ తెలుసు ఎల్బీ నగర్లో మనం ప్రతి ఊరును ప్రతి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ జిల్లా, రంగారెడ్డి జిల్లా నుంచి ఊర్లలోకి వెళ్ళితో వచ్చి ఇక్కడ ఇంతగానం మనం కష్టపడి ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఎవరు ఏంటో మనం గుర్తుపట్టగలుగుతాం. లెఫ్టిస్ట్లో ఉండి రైటిస్ట్ మాటలు చెప్పి వాళ్ళని నమ్మమనేది ఆయన తెలుసుకోలేకపోతుండేమో. బట్ ఈ ఎలక్షన్లలో వచ్చే రిజల్ట్తో ఆయన తెలుసుకుంటారు ఖచ్చితంగా, అది నా నమ్మకం. మళ్ళీ ఎప్పుడైనా నేను ప్రతి ఇంటికి కలుస్తాను, ఎలక్షన్లు అప్పుడే కాకుండా. అట్లాగే రమేష్ బాబాయ్ ఇంట్లో రా అని. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.